థాయిలాండ్ వెళ్ళడానికి కావాల్సినయి 6 మంత్స్ వాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్, ఇంకా 10,000 థాయ్ బాట్స్. ఇవే కాకుండా వెళ్లి రావడానికి ఫ్లైట్ టికెట్స్. దీంతో పాటుగా మనం ఒక ఫార్మ్ ఫిలప్ చేయాలి. అదే టీడాక్ థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్. ఈ ఫార్మ్ ఎలా ఫిలప్ చేయాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టి చూడండి. చలో వీడియోలోకెళ్ళిపోదామా? గూగుల్‌లోకెళ్ళండి. గూగుల్‌లోకెళ్ళేసి టీడీఏసీ అని టైప్ చేయండి. ఫస్ట్ మనకి ఇక్కడ సైట్ వస్తది. టీడాక్ ఎమిగ్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ థాయిలాండ్ అని. ఇంకా కింద కూడా సైట్ ఉంటే అది ఏజెంట్స్‌కి. అది కాకుండా ఈ ఫస్ట్ వచ్చిందే క్లిక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్‌సైట్. దీనిపైన క్లిక్ చేశాక మనం అఫీషియల్ సైట్‌లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి చూడండి. అరైవల్ కార్డ్ ఇంకా అప్డేట్ అరైవల్ కార్డ్. మనం అరైవల్ కార్డ్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి అరైవల్ కార్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తది. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రోగ్రెస్ బార్ ఉంది కదా! ఇక్కడ చూడొచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ అండ్ అకామిడేషన్ ఇన్ఫర్మేషన్, ఇంకా హెల్త్ డిక్లరేషన్ ఉంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ పాస్‌పోర్ట్ అంటే పాస్‌పోర్ట్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్‌లో చూసేసుకుంటే ఫ్యామిలీ నేమ్, ఫస్ట్ నేమ్, పాస్‌పోర్ట్, ఇంకా నేషనాలిటీ, సిటిజన్‌షిప్ ఉంది కదా! ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ సర్‌నేమ్ ఇచ్చేయండి. మీ ఇంటి పేరు. ఇంకా ఫస్ట్ నేమ్‌లో మీ నేమ్ ఇచ్చేయండి. కానీ నేను ఇక్కడ డమ్మీ ఫిల్ చేస్తున్నా కాబట్టి మన ఛానెల్ నేమ్ ఇస్తున్నా. TELUGUPASSENGER ఇచ్చేసాను. సిటిజన్‌షిప్ అంటే ఇండియన్ అని చెప్పండి. INDIAN వచ్చేస్తుంది కింద ఆప్షన్స్‌లో. మీరు ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నేను డమ్మీ పాస్‌పోర్ట్ ఇస్తున్నాను. మీ పాస్‌పోర్ట్ నంబర్ ఇక్కడ ఇచ్చేయండి. 2, 3, 4, 5, 6 ఇచ్చేసాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. మీ పాస్‌పోర్ట్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్తే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా 195 అని ఇచ్చేస్తున్నాను. డమ్మీగా ఏదో ఒకటి. 02, 20 ఇచ్చేసాను. ఆక్యుపేషన్ అంటే మీ ఆక్యుపేషన్ ఏందో ప్రొఫెషన్ అది పెట్టేయండి. నేను ప్రైవేట్ ఎంప్లాయీ అని పెడుతున్నా. ఎంపీఓ. జెండర్ దగ్గర మీ జెండర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వీసా అదేం అక్కర్లేదు. కంట్రీ ఆఫ్ టెరిటరీ ఆఫ్ రెసిడెన్స్ అంటే మన ఇండియానే వస్తుంది. ఐఎన్‌డిఐఏ ఇండియా ఎగిరేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్టేట్ వస్తుంది మనకి. నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ ఇచ్చేస్తున్నా. తెలంగాణ ఇచ్చేసా. ఫోన్ నంబర్ మీ మీ ఫోన్ నంబర్ ఇచ్చేయండి. 843210. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అయిపోయింది. ఓకే. ఇక్కడ మన ట్రిప్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఇదే యాక్చువల్ అరైవల్ కార్డ్ అన్నట్టు. అరైవల్ ఇన్ఫర్మేషన్, ఇంకా డిపార్చర్ ఇన్ఫర్మేషన్, అకామిడేషన్ ఇన్ఫర్మేషన్. మనం ఫస్ట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్‌లో అరైవల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేద్దాం. ఏ రోజు అరైవ్ అయితున్నాం జనరల్‌గా. లైక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు ఒక 4 డేస్‌కి మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కరెంట్ డే నుంచి నెక్స్ట్ 3 డేస్‌కి. జనరల్‌గా 6 ప్లేస్ చేస్తున్నాను నేను. మీరు ఏ రోజైతే థాయిలాండ్‌లో అరైవ్ అయితున్నారో ఆ డేట్ మీరిక్కడ స్పెసిఫై చేయండి. కంట్రీ, టెరిటరీ వేర్ యూ బోర్డెడ్ అంటే మనం ఎక్కడి నుంచైతే మన ట్రిప్ స్టార్ట్ అయ్యాం. అంటే ఇండియాలో ఎక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కామన్నట్టు. మన బోర్డింగ్ ఎక్కడైతుందో అది. నేను ఇక్కడ ఇండియా ఇచ్చేస్తున్నా. పర్పస్ ఆఫ్ ట్రావెల్ హాలిడే. మోడ్ ఆఫ్ ట్రావెల్. మనం ఫ్లైట్‌లో వెళ్తున్నాం కాబట్టి ఎయిర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ కమర్షియల్ ఫ్లైట్. ఏదైతే మనం ట్రాన్స్‌పోర్ట్ చేసే ఫ్లైట్స్ ఉంటాయో వాటిని కమర్షియల్ ఫ్లైట్స్ అంటారు. ఇక్కడ మీరు మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో కమర్షియల్ ఫ్లైట్ అని ఇచ్చేయండి. ఫ్లైట్ నంబర్ జనరల్‌గా మీకు ఏ ఫ్లైట్ నంబర్ నేను ఒక డమ్మీ ఇచ్చేస్తున్నాను. 6E106 జనరల్. అరైవల్ ఇన్ఫర్మేషన్ అయిపోయాక డిపార్చర్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. ఈ డిపార్చర్ ఇన్ఫర్మేషన్‌లో ఏదైతే మనం థాయిలాండ్ నుంచి వెళ్ళిపోతున్నామో ఆ డేట్. అంటే థాయిలాండ్ నుంచి వెళ్ళిపోవడం అంటే రిటర్న్ ఇండియాకి రావడం గానీ, అక్కడి నుంచి ఇంకా వేరే కంట్రీకి రావడం. ఆ డీటెయిల్స్ సంబంధించి దానికి సంబంధించిన ఫ్లైట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. జనరల్‌గా నేను ఒక 20 అనుకో 20 రోజు మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మళ్ళీ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్ళిపోతున్నాం ఫ్లైట్‌లో. ఇక మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ కూడా కమర్షియల్ ఫ్లైట్ ఇచ్చేయండి. మీకు అక్కడ మీ సంబంధించిన ఫ్లైట్ నంబర్ ఇచ్చేయండి. యాక్చువల్‌గా డిపార్చర్ ఇన్ఫర్మేషన్ అయితే అవసరం లేదు. మీరు ఒకవేళ రాంగ్‌గా ఫిల్ చేసినా గానీ, మీరు డేట్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకున్నా మీరు అరైవల్ కార్డ్‌లో ఇంతకుముందు చూసారా అప్డేట్ చేసుకోవచ్చు అక్కడ. మీరిక్కడ ఐ యామ్ ఏ ట్రాన్సిస్ట్ ప్యాసింజర్. ఐ డోంట్ స్టే ఇన్ థాయిలాండ్.
మనం ట్రాన్సిస్ట్ అక్కడి నుంచి మనం థాయిలాండ్‌కే ఎళ్తున్నాం. థాయిలాండ్‌లో ఆగి ఇంకా వేరే కంట్రీకి ఏమి ఎళ్ళట్లే కాబట్టి, మనం ఇక్కడ ఇది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. హోటల్, హోటల్ క్లిక్ చేసుకోండి. తర్వాత ప్రొవిన్స్. నేను ఒక హోటల్ సెలెక్ట్ చేశాను. జనరల్‌గా ఇది. ఈ హోటల్ నేము అక్కడ ఎంటర్ చేస్తున్నాను. హోటల్ అని చెక్ చేశాను. దీని ప్రొవిన్స్ అడుగుతుంది. నేను బ్యాంకాక్ హోటల్ గదా! బ్యాంకాక్, బ్యాంకాక్. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏరియా వచ్చేసి బ్యాంకాక్‌లో బ్యాంగ్ రాక్ అని ఉంది. బ్యాంగ్ రాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్యాంగ్ రాక్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఎంటర్ చేస్తున్నాను. వచ్చేసిందది. సబ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉంటది మనకి పూర్తిగా అడ్రెస్ ఇక్కడ మీరు చూసుకుంటే సబ్ డిస్ట్రిక్ట్ సిలాంగ్. ఇలా చూసారు గదా! ప్రొవిన్స్ ఇక్కడ బ్యాంకాక్ ప్రొవిన్స్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్స్ చూడండి. ప్రొవిన్స్ వచ్చేసి బ్యాంకాక్, డిస్ట్రిక్ట్ ఏరియా వచ్చేసి బ్యాంగ్‌రాక్, సబ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి సిలాంగ్. ఎంటర్ చేశాను. వచ్చేసి సిలాంగ్. దానికి సంబంధించిన పిన్ కోడ్ కూడా డైరెక్ట్‌గా వచ్చేస్తది. ఇకపోతే దీని కంప్లీట్ అడ్రెస్ వచ్చేసి అదే సేమ్ మనకిక్కడ ఉంటుంది. ఇక్కడ థాయిలాండ్ నుంచి సెలెక్ట్ చేసుకొని, ఇది తీసుకెళ్ళి అక్కడ ఎంటర్ చేయండి. అయిపోతది. నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ హెల్త్ డిక్లరేషన్‌లో ఏముందనంటే ప్లీజ్ లిస్ట్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీస్, టెరిటరీస్ వేర్ యూ స్టేడ్ వితిన్ 2 వీక్స్ బిఫోర్ అరైవల్. నేనైతే ఇండియా నుంచి ఎళ్తున్నాను. ఇన్ 2 వీక్స్‌గా నేను ఇండియాలోనే ఉన్నాను కాబట్టి, అసలు ఏది క్లిక్ డిక్లరేషన్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వేరే కంట్రీ నుంచి పక్కన మలేషియా నుంచి ఇటొచ్చారా, అటు వియట్నాం నుంచి వస్తున్నట్టయితే ఇక్కడ మీరెక్కడి నుంచో ఎక్కడ స్టే చేశారో ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోతది. ఇక్కడ ప్రివ్యూ చేస్తే ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫామ్‌లో ఏదైతే ఫిల్ చేసామో అదంతా ఇక్కడ వచ్చేస్తది. మీరు ఇదంతా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు దీని డిక్లరేషన్ అగ్రీ చేస్తున్నా అని చెప్పేసి అగ్రీ అయిపోయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లీజ్ స్పెసిఫై అన్ ఈమెయిల్ టు సెండ్ థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్. మీకు ఏ మెయిల్‌కైతే ఈ డిజిటల్ అరైవల్ కార్డ్ రావాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఇవ్వండి. జనరల్‌గా నేను టీపీ తెలుగు ప్యాసింజర్ @gmail.com ఇది ఇచ్చేసి సబ్మిట్ కొట్టాననుకోండి. ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోయి డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇంకా మెయిల్‌కి కూడా ఇది వచ్చేస్తుంది. నేను డమ్మీ క్రియేట్ చేశా కాబట్టి సబ్మిట్ చేయలేను. సింపుల్‌గా మనం ఇది ఫిల్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరేమైనా సంథింగ్ రాంగ్ ఎంటర్ చేశారనుకోండి, పాస్‌పోర్ట్ నంబర్ గాని ఏదైనా నేమ్ సంథింగ్ రాంగ్‌గా ఎంటర్ చేస్తే మీరు అప్డేట్ ఆప్షన్‌లోకెళ్ళేసి డైరెక్ట్‌గా అక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫార్మ్ ఉంటుంది. కాకపోతే అక్కడ అప్డేట్ ఫీల్డ్స్ వస్తాయి. ఆ ఫీల్డ్స్ అప్డేట్ చేసి మళ్ళీ ప్రివ్యూ చేసి డౌన్‌లోడ్ చేసేసుకోండి. అంతే సింపుల్. నాకు తెలిసి ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాననుకుంటున్నా టీడాక్ గురించి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరెవరైతే ఈ సీజన్‌లో థాయిలాండ్ ఎళ్తున్నారో కింద కామెంట్ చేయండి.